హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజు కలువలు అయితే చాలా వచ్చినాయి మన ఇంట్లో. పూజకి ఈరోజు కుంకుమ పూజ ఉందన్నమాట మన గుళ్ళో. దానికోసమని మన ఇంట్లో ఉన్న అబ్బాయి తీసుకొచ్చి కలువలు, రేపు పూజ ఉంది కదా అంటే కలువలు తీసుకొచ్చాను అని చెప్పి ఇచ్చాడన్నమాట. ఈ కలువలతో ఈరోజు కుంకుమ పూజ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు గుడికి తీసుకెళ్తున్నాను నేను. తీసుకెళ్లే ముందు మీకు కూడా చూపిద్దాము అని చూపించేస్తున్నాను. చూసేయండి. మరి తెల్ల కలువలు, తామర పుష్పాలు వేరు, కలువలు వేరు అన్నమాట. ఇవి బోధుల్లో కాలువల్లో ఉంటాయి, పొలాల దగ్గర ఇవి ఉంటాయి. బాగానే దొరుకుతున్నాయి ఈ మధ్య. బాగా తీసుకొచ్చి ఇస్తున్నారు, అమ్ముతున్నారు కూడా మనకి ఊర్లో. బాగా గుళ్ళ దగ్గర అక్కడ కూడా బాగా దొరుకుతాయి. ఈరోజు విశేషం ఏంటంటే కలువలు వచ్చినాయి అని నా ఆనందం. కలువ పువ్వులతో మన ఇంట్లో దేవుడికి కూడా పూజ అయితే అయిపోయింది. ఇంకా మనం గుడికి వెళ్ళడమే. గుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చి మళ్ళీ ప్రసాదాలు చేస్తాను అన్నమాట. అందరికీ భక్తులకు ప్రసాదం పంచాలని అనుకుంటున్నాను ఈరోజు. మన తులసమ్మ కూడా సిగలో చంద్రులా మెరుస్తున్నాడు కదా. కలువ పువ్వులు బ్రహ్మకమలంలా ఉందండి. తెల్లవారుజామున భలే మెరుస్తున్నాయి పువ్వులు అయితే. పూజ అయిపోయింది కదా. ఇదంతా తులసి వనమే మా ఇంట్లో. అయితే వారానికి ఒకరోజు స్వామివారికి మాల అయితే కట్టేసుకుంటాను. రోజు ఏవో చిన్న చిన్న ముగ్గులు వేసుకొని పూజలు అయితే చేసేసుకుంటా. పక్షుల అరుపులు వినిపిస్తున్నాయా? అలాగే మన ఇంటిలో పండిన అరటి పండ్లు, చక్కెరకేళి గెల కొట్టించాను నిన్నే. బాగా చెట్టుకి కలర్ వచ్చిన తర్వాత కొట్టుకోవాలన్నమాట. అది న్యాచురల్గానే పండాలి. చెట్టునే పండిపోయింది, కలర్ వచ్చింది కదా, రేపటికల్లా బాగా ముగ్గిపోతాయి. పూజలకి టైంకి భలే వచ్చింది. అమ్మవారి పూజలకైతే ఉపయోగించుకోవడానికి బాగున్నాయి. ఇదేనండి ఈరోజు అయితే. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మంచి మంచివన్నీ మీకు నేను చూపిస్తూ ఉంటాను. మన గుడిలో జరిగిన పూజలు విశేషాలు అన్నీ కూడా ఒకసారి మళ్ళీ మీకు నేను చూపించేస్తాను. ఓకేనా?